హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. మనకి కేంద్రీయ విద్యాలయ అండ్ నవోదయ విద్యాలయ సంబంధించినటువంటి టైర్ 1 సిలబస్ గురించి చాలామంది అడుగుతున్నారు. అండ్ మీకు ఏం లేదండి, మీకు ఆల్రెడీ ఈఎంఆర్ఎస్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కదా. అందులో హాస్టల్ వార్డెన్ సంబంధించి సబ్జెక్టులు ఉంటాయి. దాదాపు అవే సబ్జెక్టులు ఉన్నాయన్నమాట. అండ్ అందులో ఉన్న టాపిక్స్ చదివితే సరిపోతుంది. ఒకసారి ఆ టాపిక్స్ ఏందనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసింది మనకి ఇంగ్లీష్ అనేది 10 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. టైర్ 1లో కేవీఎస్ ఎన్వీఎస్ సంబంధించి టైర్ 1లో ఇంగ్లీష్ సంబంధించి మనకి 10 క్వశ్చన్స్ వస్తాయి. కంపల్సరీ మీరు ఈ 10 క్వశ్చన్స్ అనేవి రాయాల్సిందే. ఇవే స్కోరింగ్ టాపిక్స్ అనమాట. అయితే జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఏమేమి టాపిక్స్ చదవాలంటే అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ అండ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంటు అండ్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి సెంటెన్స్ ఫార్మింగ్ అవన్నీ కూడా చదువుకోండి. ఓకేనా. సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ ఆ తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఐటమ్స్ అండ్ పేర్స్ అండ్ ఆ తర్వాత స్పెల్లింగ్ టెస్ట్ ఇవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్లోజ్ టెస్ట్ ఇవన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. అండ్ కంప్రహెన్షన్ ప్యాసేజ్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇవి ఇంగ్లీష్లో చదవాలన్నమాట. ఆ తర్వాత మనకి తెలుగు వచ్చేసినట్టు మనకి అండ్ ఎవరైతే రీజనల్ లాంగ్వేజ్ కింద తెలుగు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళైతే అండ్ పద నిర్మాణం, లింగం, వచనం, విభక్తులు, సమాసాలు, భాష భాగాలు, సర్వనామాలు, సందులు, ఛందస్సు అండ్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే సామెతలు, జాతీయాలు, ఇతర వ్యాకరణ అంశాలు అనమాట. అంటే మనకి ప్రకృతి, వికృతి కానివ్వండి అండ్ పర్యాయ పదాలు కానివ్వండి అండ్ నానార్థాలు కానివ్వండి. సో ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ టాపిక్లో మీకు వచ్చేసినది మనకి హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ చదువుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకోవాలి. అండ్ రీసెంట్గా నేషనల్ ఇంపార్టెన్స్ స్కీమ్స్ అనేది చదువుకోవాలి. అవార్డ్స్ చదువుకోవాలి. బుక్స్, స్పోర్ట్స్, కల్చర్, ఆర్ట్స్ సంబంధించి చదువుకోవాలి. అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసినైతే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది చదువుకోండి. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అయితే కంపల్సరీ చదువుకోవాలి. అండ్ కిందికి రండి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, స్పోర్ట్స్, అపాయింట్మెంట్స్, సమ్మిట్స్ ఇవన్నీ కూడా చదువుకోండి. ఆ తర్వాత రీజనింగ్ అనమాట. రీజనింగ్ సంబంధించి ఎనలాగి, క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఆ తర్వాత స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, మిస్సింగ్ నెంబర్స్, పజిల్ బేసిస్ ఇవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నాన్ వర్బల్ వచ్చేసి మిర్రర్ ఇమేజ్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్, పేపర్ ఫోల్డింగ్, ఎంబెడెడ్ ఫిగర్స్ అండ్ ప్యాటర్న్ కంప్లీషన్స్ ఇవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి న్యూమరికల్ ఎబిలిటీ అంటే క్వాంటమ్ యాప్టిట్యూడ్ అనమాట. నెంబర్ సిస్టము, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, సింప్లిఫికేషను, రేషియో అండ్ ప్రపోజిషన్స్, పర్సంటేజెస్ అండ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అండ్ సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, ఆ తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ మెజురేషన్స్, యావరేజ్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐసీటీ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ సంబంధించి నాలెడ్జ్ అనమాట. ఐసీటీ, కంప్యూటర్ సేమ్ సిమిలర్గానే ఉంటుంది. ఐసీటీలో ఒక 1-2 టాపిక్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. మనకైతే నోటిఫికేషన్లో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఇచ్చారు. అవి ఏందనేది చూద్దాం. బేసిక్ కంప్యూటర్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, ఎంఎస్ ఆఫీస్ నుంచి కంపల్సరీ 2-3 క్వశ్చన్స్ అనేవి అయితే వస్తాయి. అండ్ ఇంటర్నెట్, ఈమెయిల్ అనమాట. ఇందులో నుంచి కూడా క్వశ్చన్ అనేది వస్తుంది. నెట్వర్క్ బేసిక్స్, నెట్వర్క్ సంబంధించి ఆపరేటింగ్ సిస్టము అండ్ సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ లిటరసీ అనమాట. ఓకేనా. ముఖ్యంగా రీసెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఉన్నాయో మనకి వాటికి సంబంధించి చదువుకోండి. వెబ్సైట్స్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, వాటికి సంబంధించి మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఉంది. అవి కూడా బాగా చదువుకోవాలి. సో ఇదనమాట మనకి టైర్ 1 సంబంధించి కేవీఎస్, ఎన్వీఎస్ సంబంధించి మీకు ఎవరైతే ఈఎంఆర్ఎస్ హాస్టల్ వార్డెన్ ప్రిపేర్ అవుతున్నారో దాదాపు మీరు అవే సబ్జెక్టులు మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ మీకు 10th, 11th ఎగ్జామ్ అనమాట జనవరి సంబంధించి. ఇంకా ఒక 40 డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ 40 డేస్లో కంప్లీట్ చేసుకోండి సిలబస్ అంతా కూడా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను, చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.